నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే ముందుగా ఈనాడు ఎడిషన్ చూసుకుంటే కలిసి మునిగనియండి రష్యాతో భారత్ ఏం చేసుకున్నా లెక్క చేయం ఇద్దరు వారి మృత ఆర్థిక వ్యవస్థల్లో మరింత దిగజార్చుకొనివ్వండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు పాక్తో వాణిజ్య ఒప్పందం భవిష్యత్తులో భారత్కు పాక్ చమురు అమ్మచ్చంటూ వ్యాఖ్య ఇరాన్ చమురుతో వ్యాపారం చేస్తున్న 6 భారత కంపెనీలపై ఆంక్షలు మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటాం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై ట్రంప్ నిజం చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులు తెచ్చాం సింగపూర్ ప్రభుత్వ సంస్థ జిఐఎస్ తమెక్స్తో ఒప్పందం మంత్రి నారా లోకేష్ వెల్లడి మా వాళ్లను హత్యలు మొదలు పెడితే ప్రసన్న ఇంటిపైకి మరణాయుధాలతో మనుషులను పంపుతారా ప్రతీకారంతో మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు ఏ తప్పు చేశారని కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు పెట్టారు నెల్లూరు పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి జగన్ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ 3 వారాల్లో లొంగిపోవాలి సుప్రీంకోర్టు ఆదేశం అవినీతి కేసులో ఆయనకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిలు రద్దు కేసు వెనకేది వినే కొద్దీ అనుమానాలు వస్తున్నాయని వ్యాఖ్య ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ శాసన సభాపతికి సుప్రీంకోర్టు ఆదేశం ట్రైబ్యునల్ గా వ్యవహరించేటప్పుడు సభాపతికి రాజ్యాంగ సంరక్షణ ఉండదని స్పష్టీకరణ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు తీరును పరిశీలించాలని పార్లమెంటుకు సూచన వేలన్నీ కేసీఆర్ వైపే వ్యవస్థలో నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ కుంగింది ఎలాంటి పరీక్షలు లేకుండానే నిర్మాణ సంస్థల ఎంపిక బ్యారేజ్ల్లో నీటి నిల్వ నిర్ణయం కేసీఆర్దే ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక 650కి పైగా పేజీలతో రూపొందించిన కమిషన్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి 2 కాపీలు అందజేత నేడు సీఎంకు అందజేయనున్న మంత్రి ఉత్తమ్ ఉప ఎన్నికలు వస్తాయి సిద్ధం కాండి పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు సుప్రీం తీర్పుపై హర్షం కాంగ్రెస్ రాజకీయానికి తీర్పు చెంపపెట్టని వ్యాఖ్య ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరుతారా రాహుల్ బీఆర్ఎస్ కు చెంపపెట్టు నిర్ణయాధికారం స్పీకర్దేనని సుప్రీం చెప్పింది కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిరాయింపులపై మాట్లాడేది అర్హత హరీష్ రావు కేటీఆర్ కు లేదు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సముద్రంలో కలిపే వృధా జలాలు వాడుకుంటే తప్పేంటి తెలంగాణకు వచ్చే నష్టం ఏముంది మరకచర్ల ప్రాజెక్టులో తప్పు ఎక్కడుంది మేం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేదు ప్రాంతీయ విద్వేషాలు రేపేందుకు కుట్ర బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి లోకేష్ లిక్కర్ కుంభకోణంలో దొరికిన డబ్బుల లెక్క జగన్ కు బాగా తెలిసిన వ్యాఖ్య కేంద్రం మెడలు వంచైనా 42% సాధిస్తాం కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో మహేష్ గౌడ్ మీనాక్షి మధు ఎస్కి మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు కామారెడ్డి డిక్లరేషన్ మేరకు రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకుంటాం దేశానికి దిశ రాహులే స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆమోదించిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి బీసీ రిజర్వేషన్ల పోరాటానికి బీజేపీ బీఆర్ఎస్ కలిసి రావాలి పరిగిలో జనహిత పాదయాత్ర ప్రారంభం ఊపిరి తీస్తున్న పొగాకు ధూమపానంతో పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్లు 90% లంగ్ క్యాన్సర్ కేసులకు అదే కారణం ఎంఎన్జేలో గత ఏడాది 1000 మందికి చికిత్సా బాధితులు 80% పురుషులు 20% మంది స్త్రీలు ఇక ప్యాసివ్ స్మోకింగ్ తోనూ మహమ్మారి బారిన నేడు అంతర్జాతీయ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినం హెచ్ఈ అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు కార్యదర్శి కోశాధికారిపై కూడా అపెక్స్ కౌన్సిల్ భేటీలో నిర్ణయం ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ కపర ప్రసాద్ గారు ఉన్నారు ప్రసాద్ గారు నమస్తే అండి
ఎస్ ప్రసాద్ గారు, ఇక నిన్న ఏదైతే సుప్రీం ఇచ్చిన ఆదేశంతో 3 నెలల్లోపు ఇటు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తోంది. మరి అందుకు స్పీకర్ కూడా ఆదేశించింది. 3 నెలల్లోపు ఖచ్చితంగా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించింది. మరి ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతోంది తదుపరి ప్రణాళిక? ఇటు 10 మంది అనర్హత ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా? ఏం జరగబోతుందంటారు? మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు స్పష్టంగా లేదనిపిస్తా ఉంది. ఎందుకంటే 3 నెలల లోపల చర్యలు తీసుకోమని చెప్పి స్పీకర్ ఆదేశించింది. కానీ ఏం చర్యలు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, తీసుకోకపోతే ఏంటి అనేటువంటి విషయాలపైన స్పష్టత లేదు. కాబట్టి ఇక్కడ సాగదీసేటువంటి కార్యక్రమం కనబడతా ఉంది. సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని ఇటు స్పీకర్ కానీ అటు లేకపోతే పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ సాగదీసేటువంటి కార్యక్రమం ఎక్కువ కనబడేటువంటి అవకాశాలు. ఎందుకంటే 3 నెలల లోపల అయినా చర్యలు తీసుకోలేదు. ఒకవేళ తీసుకోకపోతే ఏంటి పరిస్థితి అంటే, తీసుకోకపోతే మళ్ళీ కంటెంప్ట్ కోర్టు కింద మళ్ళీ ఒకసారి కోర్టుకు పోవాలి. లేదా తీసుకుంటాడు, తీసుకున్న తర్వాత కూడా సభ్యులు మళ్ళీ కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా పుణ్యకాలం పూర్తయ్యేదాకా, అంటే ఈ శాసనసభ్యుల పదవీ కాలం పూర్తయ్యేదాకా ఈ రకమైనటువంటి జాప్యం కొనసాగుతూనే ఉంటది. కానీ ఈ చట్టాన్ని పటిష్టంగా అమలుపరిచి దాన్ని ఆ చట్టం ద్వారా ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇప్పటిదాకా అనర్హులై మళ్ళీ ఎన్నికల్లో నిలబెట్టేటువంటి పరిస్థితి లేదు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు నమ్మకం ఉంటే, కాంగ్రెస్ పార్టీ తాము చేస్తున్నటువంటి పనుల వల్ల మేము మళ్ళీ గెలుస్తామనేటువంటి గ్యారంటీ ఉంటే ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. ఇంత తతంగం అంత అవసరం లేదు. వాళ్ళని అనర్హులుగా ప్రకటించారా అనేది తర్వాత అంశం. ముందు కాంగ్రెస్ పార్టీ ఆ 10 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలకు పోండి. దానికి కోర్టు చెప్పాలా, స్పీకర్ చెప్పాలా, ఇదంతా ఏం అవసరం. నిజంగానే మీకు బలం ఉందని అనుకుంటే ఆ పని చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు వెనకడుగు వేస్తా ఉంది. ఏ దొడ్లే కడితేంది, మన దొడ్లే ఇంతది కదా, అది ఎక్కడ కడితే మనకేంది అనేటువంటి విధానంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా అర్థమైతా ఉంది. ఏ పార్టీలో గెలిస్తేంది, వాళ్ళు మా పార్టీలోకి వస్తే మా ఎమ్మెల్యేలు అవుతారనేటువంటి భావన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో వచ్చిందో ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేదా స్పీకర్ గారు స్వతంత్రంగా వ్యవహరిస్తారని నేను అనుకోను. ఎందుకంటే స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి గెలిచినటువంటి వ్యక్తి అయినా స్పీకర్ అయిన తర్వాత అందరికి సమానంగా ఉండాలి, అన్ని పార్టీలను సమానంగా చూడాలి. కానీ అసెంబ్లీలో మనకు ఆ పరిస్థితి ఎక్కడ కనబడతలేదు. అసెంబ్లీలో పరిస్థితి మనకు కనబడతలేదు. ఖచ్చితంగా ప్రభుత్వ కనుసరణల్లోనే నడుస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇందులో స్పీకర్ నిర్ణయం ఏ రకంగా ఉంటది అంటే జాప్యమే చేస్తారు. ఖచ్చితంగా వీళ్ళ అనర్హత ప్రకటించేటువంటి అవకాశం అయితే ఎంత మాత్రం లేదు. వాళ్ళు ఫిరాయించలేదనో, కాంగ్రెస్ పార్టీలకు రాలేదనో, లేకపోతే అది అధికారికంగా జరగలేదనో, వాళ్ళు అసంతృప్తితో ఉన్నారనో ఇట్లాంటి మాటలు చెప్తారు తప్ప స్పీకర్ ఆ 10 మందిని అనర్హులుగా ప్రకటిస్తారు అనేటువంటి అవకాశం అయితే ఎక్కడా కనబడతలేదు. ఆ ఆశ మాత్రం లేదు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 3 నెలల లోపల కావాలి కాబట్టి 3 నెలల లోపల ఏదో కంటి తుడుపుగా ఏదో చెప్తారు. దీని మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం, ఇంకా చూస్తా ఉన్నాం, లేకపోతే వాళ్ళందరూ కరెక్టే, చేరింది కరెక్టే, అసలు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు, ఇట్లాంటి మాటలు ఏవో చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప మరొకటి కాదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఈ 10 మంది శాసనసభ్యుల్ని కాంగ్రెస్ పార్టీకి నీతి నిజాయితీ ఉంటే, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మేము గెలుస్తామనేటువంటి నమ్మకం ఉంటే స్వచ్ఛందంగా వాళ్ళ చేత రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలకు పోవాలి. దీనికి ఏదో రాజ్యాంగ పరంగా కోర్టుల చుట్టూ స్పీకర్ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటికీ దాన్ని స్పీకర్ శిరసా వహిస్తారని, వీళ్ళని అనర్హులుగా ప్రకటిస్తారనేటువంటి నమ్మకం అయితే కనబడతలేదు. వీళ్ళ పదవీ కాలం మొత్తం ఈ కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతాయి. పుణ్యకాలం కాస్త గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి అంతే తప్ప ఈ ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతలేదు. ఎస్ సార్, మరి ప్రసాద్ గారు ఇప్పటికే రాహుల్ గాంధీ ఏదైతే చెప్పారో పంచనాయి విధానాన్ని అన్నిట్లా అమలు చేయాలి అని అంటున్నారు. మరి తెలంగాణలో ఆ విధాన్ని అమలు చేస్తారా? మరి ఎందుకు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై ఎందుకు జాప్యం జరుగుతుందంటారు? మరి ఒకవేళ కాంగ్రెస్ ఓటమి పాలవుతుందన్న భయంతోనే ఇదంతా పొడిగిస్తూ వస్తుందా? అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఏ అంశాన్ని మాట్లాడదు. కాంగ్రెస్ రాహుల్ గాంధీకి అవగాహన లేదు. రాహుల్ గాంధీ మాట్లాడితే ఆ పార్టీ నాయకులు వినేటువంటి అవకాశం కూడా లేదు. ఆయన పరిపక్వత లేనటువంటి నాయకుడిగా నిరూపించుకున్నాడు. ఇప్పటికీ నేనే అదే అంటాను. నేనేమంటున్నాను అంటే కోర్టుల చుట్టూ స్పీకర్ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇతర పార్టీల నుంచి ఎవరైతే తమ పార్టీలో చేరుతారో వాళ్ళని రాజీనామా చేయించి ఎన్నికలకు పోవాలి. భారతీయ జనతా పార్టీ అదే చేసింది కదా. రాజగోపాల్ రెడ్డి గారు పార్టీలో చేరితే వెంటనే రాజీనామా చేయించి ఎన్నికలకు పోయింది కదా.
అనర్హత పిటిషన్ దాకా పోయి స్పీకర్ నిర్ణయం తీసుకునే దాకా కోర్టు పోయిన దాకా ఆగలే కదా. సరే ఓడినరా గెలిచిన తర్వాత అంశం. ఎక్కడైతే అట్నే కర్ణాటకలో కూడా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరితే వాళ్ళందరి చేత రాజీనామాలు చేయించింది కదా, రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలకు పోయారు కదా. అంటే ఇట్లా నేను అనేది ఏమంటున్నా అంటే ఒక పార్టీ నుంచి మీ పార్టీలో ఎమ్మెల్యేలు చేరినప్పుడు మీరు నీతి నిజాయితీగా చిత్తశుద్ధిగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో బలం ఉంది, ప్రభుత్వం ప్రజలను బాగా చూస్తుంది, ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకం ఉంది అనేటువంటి ధైర్యం మీకుంటే ఎన్నికలకు పోండి. కానీ అలా కాకుండా ఏదో కోర్టును రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని లేకపోతే స్పీకర్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి వ్యవహారం చేయడం అనేది సరికాదు. కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిగా చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ చెప్పే కార్యక్రమాలు ఏవి కూడా పార్టీలో అమలు కావు. ఆయన కూడా ఏం చెప్తున్నాడో ఆయనకు అర్థం కాదు. మాట్లాడడం మొదలు పెడితే 3 మాటలు చెప్తే 2 మాటల తర్వాత 3వ మాట ఏం మాట్లాడుతాడో అర్థం కానటువంటి నాయకుడు రాహుల్ గాంధీ. కాబట్టి ఆయన ఆలోచన, ఆయన తీరు, ఆయన మాట ఎక్కడ దేశంలో చెల్లుబాటు కాదు, కాంగ్రెస్ పార్టీలో అసలే చెల్లుబాటు కాదు. ఎస్ ప్రసాద్ గారు, మరి ఇప్పటికే ఇటు తొలిసారిగా సుప్రీంకోర్టు ఈ ఎమ్మెల్యేల విషయంలో ఒక తీర్పునివ్వడం అనేది ఒక సంచలనం. మరి ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో కూడా పార్టీ మారుతున్న నేతలపై కావచ్చు ఒక చట్టం తీసుకురావాలంటూ కూడా గట్టిగా డిమాండ్ అయితే వినిపిస్తోంది. మరి ఇప్పటికే ఫిరాయింపుల నిరోధక చట్టం తీరు అమలుపై కూడా పార్లమెంటుకు దీనిపై పరిష్కరించాలంటూ కూడా ఒక చట్టం తేవాలంటూ కూడా కోర్టు సూచించింది. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందంటారు? మరి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది వస్తుందంటారా? ఫిరాయింపుల నిరోధక చట్టం ఆల్రెడీ ఉంది. దానికి కూరలు బిక్కకపోతే ఉన్నట్టుగా అమలు చేసుకుంటే చాలు. ప్రత్యేకంగా ఇంకా కొన్ని చట్టాలు, వేరే చట్టాలు రావాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో వారు ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అయ్యేటువంటి విధానం ఉండాలి. ఎప్పుడైతే ఆ కండువా తీసి కండువా కప్పుకుంటారో వెంటనే డిస్క్వాలిఫై అయ్యేటువంటి విధానం ఉండాలి. ఉంటే బాగుంటది. లేదంటే ఆయన లేపు క్లాస్ పెట్టినరు కొంతమంది మొత్తంగా మన ఎమ్మెల్యేలలో ఎక్కువ భాగం చీలు వచ్చి ఆ పార్టీని ఈ పార్టీలో విలీనం చేస్తే అది సమ్మతమైనటువంటి విధానం కూడా ఒకటి ఉంది కదా. అట్లాంటి కొన్ని ఉండడం వల్లనే చాలా మంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నేను వెయిట్ చేస్తుంది అంటే బీఆర్ఎస్ ని ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కనుక చీలు వస్తే వాళ్ళందరినీ తీసుకొని టీఆర్ఎస్ ఎల్పీ మొత్తంగా బీఆర్ఎస్ ఎల్పీ మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అని చెప్పి ప్రకటించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు. అయితే అందులో బీఆర్ఎస్ పార్టీ జాగ్రత్త పడ్డది. మిగతా ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వాళ్ళు ప్రయత్నాలు చేసుకున్నారు, వాళ్ళని ఆపుకున్నారు. ఏం చేసినారో వాళ్ళని మొత్తానికి ఆపగలిగింది. అంటే ఈ వ్యవహారం అంటే ఈ ఒక్క లూప్ హోల్స్ ను పట్టుకునే రాజకీయం చేసేటువంటి వ్యవహారం కాకుండా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి తమ పార్టీలోకి వచ్చేటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రండి, మళ్ళీ ఎన్నికలకు పోదాము, ఎన్నికల్లో గెలిస్తే మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటారు, అది ప్రభుత్వానికి కూడా మంచిది, ప్రజలకు కూడా మంచిది, ఆ నాయకులకు కూడా మంచిది అనేది చెప్పగలగాలి. అలా చెప్పకుండా ఎక్కడైతే గెలిస్తేంది మా దాంట్లో మా మందులకు వస్తే చాలు అనేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఏ పార్టీ చేసినా కూడా దీన్ని సమర్థించలేదు. ఎవరైనా రాజకీయంగా ఒక పార్టీ మీద గెలిస్తే వాళ్ళు వేరే పార్టీకి మారినప్పుడు వెంటనే రాజీనామా చేయడం లేదా ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై కావడం, 2 కావాలి. ఈ 2 కూడా ఎక్కడ జరగట్లేదు. కాబట్టి ఆ చట్టాలు ఎన్ని చేసినా అమలు చేయడంలో లేకపోతే చిత్తశుద్ధి ఉండాలి, కానీ చట్టాలు చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏముంటుందండి. ఎస్ ప్రసాద్ గారి మరో అంశం చూసుకుంటే అయితే వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో అయితే చేసినటువంటి పర్యటనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి గతంలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. మరి అదే విధంగా అనుమతికి మించి ఇటు కార్యకర్తలు కూడా రావడం, అటు హడావిడి నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ పరిస్థితులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చెప్పరా, అది సరిగా వినబడలేదు. ఎస్ జగన్ పర్యటన గురించా? ఎస్ అండి. అర్థమైంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ప్రతిపక్షానికి స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడుకోవడానికి ప్రజలకు పోవడానికి అవకాశం కల్పించాలి. గత ప్రభుత్వం అవకాశం కల్పించలేదు కాబట్టి మేము కూడా కల్పించామంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా ఉంది. అయితే ప్రతి అంశానికి కోర్టుకు పోయి అనుమతులు తెచ్చుకోవాలి, కోర్టుకు పోయి మాట్లాడాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ప్రజాస్వామ్యంలో అది సరైనది కూడా కాదు. కాబట్టి జగన్ చేసేటువంటి ఏ పర్యటననైనా ప్రభుత్వం ఫ్రీగా వదిలిపెడితే, జగన్ కి ఎలాంటి ఆంక్షలు విధించకుండా అవసరమైతే రక్షణ భద్రత కల్పించి ప్రజలు పంపగలిగితే టీడీపీ పార్టీ కూడా పెద్ద నష్టం ఉండదు. ఎందుకంటే పార్టీ ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు, ప్రజల పక్షాన్ని ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ చెప్పేటువంటి మాటలు కూడా పెద్దగా ఎవరు పట్టించుకోరు. అట్లనే ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతుందో అప్పుడే వాళ్ళ పైనుంచి రియాక్షన్ కూడా పెరుగుతూ ఉంటది. కాబట్టి ఎందరైనా పోవచ్చు అన్నారు అనుకోండి, 1-2 పర్యటనలు చేస్తారు. 3వ పర్యటన ప్రజలైతే పిలువంగానే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా.
కాబట్టి ఏ ప్రభుత్వమైనా గతంలో జగన్ చేసింది కూడా తప్పే, జగన్ చేసినటువంటి పొరపాట్ల వల్లనే, జగన్ చేసినటువంటి ఆంక్షల వల్లనే ఆ ప్రభుత్వం పోయి టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా అదే విధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తే, ఆయనకు పర్యటనలకు అవకాశం ఇవ్వకుండా చేస్తే, లేకపోతే నిబంధనల పేరుతోటి ఆటంకాలు కల్పిస్తే, కేసులు నమోదు చేస్తే అది సరైనటువంటి విధానం కాదు, ప్రజాస్వామ్యంలో సరికాదు. కాబట్టి జగన్ ఏం చెప్పుకుంటారని కూడా చెప్పుకోనివ్వండి. మీరు ప్రజలకు ఏం మేలు చేసిందో మీరు కూడా చెప్పండి. జగన్ యాత్ర తర్వాత మీరు ఒక యాత్ర పెట్టండి అదే ప్రాంతంలో, మీరు ప్రజలకు ఏం చేసిందో తెలియజెప్పండి. కానీ ఇది మంచి పద్ధతి. కానీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పర్యటించేటువంటి హక్కు, మాట్లాడేటువంటి హక్కు, ప్రచారం చేసుకునేటువంటి హక్కు ఉంటది. కాబట్టి ఆ హక్కును కాపాడడంలో ప్రభుత్వాలు ముందుండాలి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగించాలి. ఎస్ ప్రసాద్ గారు, ఇక మరో అంశం చూసుకుంటే తెలంగాణలో గత కొద్ది రోజులుగా బీసీల రిజర్వేషన్ల గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా నేనైతే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రను కూడా ప్రారంభించారు. మరి ఈ నేపథ్యంలో కేంద్రం మెడలు వంచేలా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు సాధిస్తామంటూ కూడా చెప్తున్నారు. మరి ఎంతవరకు సాధ్యమవుతుందంటారు? మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయడం చూస్తా ఉంటే అది జనహిత పాదయాత్ర కంటే జనఘోష పాదయాత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనము వాళ్ళ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అనేక అంశాలని ఆ ముందర గోసలో తీసుకుంటా ఉన్నారు. మాకు చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలు కాలేదని చెప్తా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి రాలేదు, తులం బంగారం రాలేదు, వృద్ధులకు పెన్షన్ రాలేదు, విద్యార్థులకు యువతులకు స్కూటీలు ఇస్తామన్నారు, అవి రాలేదు. అంటే ఏది ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆర్భాటపు ప్రకటనల్లో కూడా ఏది అమలు కాలేదని చెప్పి ప్రజలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రజలకు అవకాశం ఎక్కడ ఇస్తున్నారు? అక్కడ పాదయాత్రలో మనం గమనిస్తే పాదయాత్రలో మొత్తం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులే ఉంటా ఉన్నారు. అదొక ప్రదర్శన తప్ప యాత్ర అని చెప్పి అనుకోం. ప్రజల నుంచి వినతులు స్వీకరించడం కోసం, ప్రజల నుంచి వాస్తవికతను తెలుసు ఒక 5 మందో 10 మందో పోయి రచ్చబండ దగ్గర కూర్చొని ఒక గ్రామంలో పోయి మీ గ్రామంలో ఏంటి పరిస్థితి ఎట్లుంది అని చెప్పి అడిగి తెలుసుకోవాలి. కానీ వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలను ఎంబడేసుకొని పోతే వీళ్ళకి ఎవరు ప్రజలు కలుస్తారు, ఎవరు వినతులు ఇస్తారు, ఎవరేం చెప్తారు? అదొక ప్రచార ఆర్భాటమే. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ప్రజలు తగ్గుతున్నటువంటి ఆదరణను, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజలు మారుతున్నటువంటి తీరును కొద్దిగా తగ్గించడం కోసం మేము బాగా ఉన్నాము, గట్టిగా ఉన్నాము, ప్రజలందరూ మా పక్షాన్ని ఉన్నారని చెప్పి చెప్పుకోవడం కోసం జరిగేటువంటి ఆ యాత్ర. అది కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, తెలంగాణలో ప్రజానాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళందరినీ కాదని ఏదో రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ ఇక్కడ యాత్ర చేయడం గమనిస్తా ఉంటే మరి అర్థమైతలేదు ఆ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది, లేకపోతే ప్రభుత్వంలో అంతర్గతంగా ఏం జరుగుతుంది, లేకపోతే ప్రభుత్వమే కేంద్ర పార్టీ ప్రభుత్వం పైన ఒక స్పై నిఘా అలాగా ఏమైనా మీనాక్షి నటరాజన్ పెట్టిందా? ప్రజల నుంచి వినతులు తీసుకోండి, ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తీరేందో తెలుసుకోండి అని చెప్పి ఏమైనా చెప్తుందా? అర్థమైతలేదు. కానీ ఆమె యాత్ర చేయడం అంటే హాస్యాస్పదమే. ఎందుకంటే ఆమెకు సంబంధం లేదు. ఇక్కడ ఆమె పార్టీ వ్యవహారాలు చూసుకోవడానికి వచ్చేటువంటి మనిషి, పార్టీ వ్యవహారాలు చూసుకోవాలా. కానీ ప్రజాయాత్రలు, పాదయాత్రలు అంటే ఆ పార్టీ నాయకుల్ని, ఆ పార్టీ ప్రభుత్వాన్ని వాళ్ళు నమ్ముతున్నట్టుగా లేరనే స్పష్టంగా అర్థమవుతా ఉందండి. ఎస్ ప్రసాద్ గారు, మరి త్వరలో స్థానిక సంస్థలు కూడా రాబోతున్నాయి, ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటుంది. మరోపక్క కేంద్రం కూడా దీనిపై ఇప్పటి వరకు ఏం స్పందించలేదు. మరి ఈ నేపథ్యంలో ఈ 42% రిజర్వేషన్లో 10% ముస్లింలకే వెళ్తోంది అంటూ కూడా మరోపక్క కొంత ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇటు బీసీలకు అన్యాయం చేస్తోంది అంటూ కూడా ఒక పక్క మరి ఇంకో అనేక విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు అసలు 42% రిజర్వేషన్లు అనేది పూర్తిగా అమలయ్యే అవకాశం ఉందంటారా, లేదంటారా? అంటే ఒకటే వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే 42% రిజర్వేషన్లు అనేటి అమలయ్యేటువంటి అవకాశం లేదు. రాజ్యాంగ పరంగా వాటికి పూర్తిగా రక్షణ లేదు. కోర్టులో అవి వీగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. గతంలో ఇతర స్టేట్లలో జరిగిందే, మన దగ్గర జరగబోయేది కూడా అదే. ఈ విషయం ప్రభుత్వానికి పూర్తిగా తెలుసు. తెలిసే కావాల్సుకొని ఇది ఎలాగో ఆగిపోతుందని చెప్పి బీసీ ప్రజల్ని మోసం చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక డ్రామా, కుట్ర ఇది. దీన్ని ఎందుకంటే ముందే తెలుసు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు, లేకపోతే మేమే ఇక్కడ అమలు చేస్తాం, ఖచ్చితంగా ఎవరితో సంబంధం లేకుండా మేము అమలు చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినరు. 42% ఇస్తామన్నారు. సర్వే జరిపినరు. సర్వే వివరాలు ఇప్పటివరకు బయట పెట్టలేదు. ఏ గ్రామంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఏ కులపోళ్ళు ఎందరు ఉన్నారు అనేది గ్రామ పంచాయతీ కాడ ఒక నోటీస్ వేయాలి కదా. మరి సర్వే జరిపినావు కదా, జరిపినాక ఎందుకు వేయలే? పోనీ గ్రామ పంచాయతీల కాడ వేయలే. రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసినవా, ఇగో ఫలానా
కురుమోళ్ళు ఇందరున్నారు, గొల్లోళ్ళు ఇందరున్నారు, తెనుగోళ్ళు ఇందరున్నారు, ముదిరాజులు ఇందరున్నారు, బీసీలలో ఇన్ని కులాలను ఇంతమంది ఇందరున్నారు అని చెప్పినావా అంటే అది చెప్పలే. ఏది చెప్పకుండా సమగ్రంగా సర్వే జరిపిన 42% మంది ఉన్నారంటే మేము వాళ్ళ సంఖ్య 42% ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళకి 42% కాదు 45% ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళ జనాభా 50% పైబడి ఉన్నది అనేది మనకు స్పష్టంగా అర్థమైతే ఉన్నది. ఎక్కడ దీనికి ప్రత్యేకంగా ఇంటింటికి పోయి లెక్కలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏ ఊళ్ళో చూసినా బీసీల జనాభా ఎక్కువ ఉంటది. అన్ని కులాలు కలిపితే బీసీలు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి రిజర్వేషన్లు కూడా అభ్యంతరం ఇచ్చేటువంటి విధానం ఏ రకంగా ఉండాలనేది ముందుగా ఆలోచన చేయకుండా ఏదో మేము కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటే మిగతా పార్టీలు అడ్డుపడుతున్నాయని చెప్పడం కోసం ఈ అంశాన్ని కేంద్రం పైన బీజేపీ పైన నెట్టి తప్పించుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది తప్పితే వీళ్ళకి ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదు. ఇలా ధర్నా చేస్తామంటున్నారు ఢిల్లీలో పోయి. ఎందుకు ధర్నా చేస్తారు ఢిల్లీలో పోయి? కేంద్రం మెడల్ వంచుతామంటున్నారు. కేంద్రం మెడల్ ఎందుకు వంచాలని నువ్వు చెప్పినావా? అసెంబ్లీలో కేంద్రం మెడల్ వంచిన రిజర్వేషన్లు సాధిస్తా అని చెప్పినావు, చెప్పలే కదా. అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు ఏం చెప్పినావు? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి తీర్మానం మేరకు మేము బీసీలకు 42% రిజర్వేషన్ నీ పార్టీలో తీర్మానం చేసి నువ్వు ఇస్తా అని చెప్పి కేంద్రం మెడల్ వంచుతా అంటే ఏంది? అప్పుడు చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ డిమాండ్ కేంద్రం అంగీకరించాలి. అంగీకరించకపోతే కేంద్రంతో పోరాడతామని నువ్వు అసెంబ్లీలో చెప్పాలి కదా. కేంద్రం ద్వారా దీన్ని సాధించుకుంటామని చెప్పాలి కదా. అట్లా కాకుండా మేమే ఇస్తామని చెప్పినావు కదా, నువ్వు మా ద్వారానే అవుతుందని చెప్పినావు కదా. మరి అప్పుడు చెప్పి అప్పుడు ఒక మాట చెప్పి ఇప్పుడు ఒక మాట ఎందుకు మాట్లాడుతా ఉన్నావు? ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని పోయి ఢిల్లీలో ధర్నా చేస్తా ఉన్నావు? నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ బీసీ సమాజాన్ని మోసం చేయడం కోసం ఇటు రేవంత్ రెడ్డి అటు కవిత బీఆర్ఎస్ పార్టీలు ఒక వ్యూహాత్మక నాటకానికి తెరలేపినాయి. ఇలా బీఆర్ఎస్ అంటుంది గర్జన చేస్తాం, బీసీ గర్జన చేస్తాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కవితనేమో 72 గంటల దీక్ష చేస్తా అంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తా అంటుంది. అరే నీ బీసీ రావులారా ఒకసారి ఆలోచించండి. ఏ రకంగా ఏమేం ఆ కార్యక్రమాలు ఉండాలా, ఆ కార్యక్రమాలన్నింటి ఇవన్నీ ప్రభుత్వం మీద రొచ్చగొట్టింది మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు, ఎట్లా వింటా ఉన్నారని చెప్పి నేను వాళ్ళని అడుగుతా ఉన్నా. మొట్టమొదట సమాజం పట్ల ఈ ప్రభుత్వానికి పూర్తిగా అంటే బాధ్యత లేదు. కేవలం రైట్, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇది వాల్టీ న్యూస్. కేఫ్ కీప్ వాచింగ్ స్వతంత్ర.